తమ దేశంలో వలసల నియంత్రణకు చర్యలు ప్రారంభించిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో తాత్కాలిక నివాసితులను తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్స్, పని అనుమతులపైన మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టుగా ఇటీవలే ప్రకటించింది. దేశీయంగా పెరుగుతున్న నివాసాల కొరత, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకప్పుడు అమెరికా వెళ్లడం భారతీయులకు ఒక కళ. అయితే తర్వాతి రోజుల్లో కెనడా కూడా ఇండియన్స్ కు డ్రీమ్ డెస్టినేషన్ గా మారింది. అమెరికాకు వెళదామంటే స్టడీ వీసాలు రావడం కష్టంగా ఉంది. ఫీజులు ఎక్కువే. ఎక్కువ మంది ఆ దేశానికి వెళుతూ ఉండడంతో అందరికీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఇక కెనడాకైతే దరఖాస్తు చేయడమే ఆలస్యం, వీసాలు వస్తున్నాయి. చదువుకుంటూనే అధికారికంగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. యుఎస్ఏతో పోల్చుకుంటే 30% ఫీజులు తక్కువ. ఏడాదిలోనే చదువు పూర్తి చేయొచ్చు. ఇక పర్మనెంట్ రెసిడెన్స్ 1-2 ఏళ్లలోనే వచ్చేస్తుంది. ఇలాంటి కారణాలతో 2021 నుంచి ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థులు ఇప్పుడు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఆ దేశానికి వెళ్లారు. జీవన వ్యయం భారీగా పెరగడం, ఉద్యోగాలు దొరక్కపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అక్కడి ప్రభుత్వమే విద్యార్థుల్ని బయటకు పంపేలా కార్యాచరణ సిద్ధం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2017లో బాధ్యతలు చేపట్టిన అనంతరం వీసా నిబంధనలు కఠినతరం కావడం, H-1B వీసాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలు చేయడం తదితర కారణాలతో అనేక మంది విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల వైపు మొగ్గు చూపారు. వాటిలో కెనడా వీసాల జారీని సులభతరం చేసింది. ఒక్క ఏడాది పీజీ డిప్లొమాకు కూడా 2 ఏళ్ల వర్క్ పర్మిట్ ఇస్తోంది. ఇక మాస్టర్స్ కు 3 ఏళ్ల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ జారీ చేస్తోంది. ఆ దేశంలో పర్మనెంట్ రెసిడెన్స్ అనుమతిని దరఖాస్తు చేసుకున్న 2-3 ఏళ్లలోనే ఇస్తూ వచ్చారు. సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే 5 ఏళ్లలో వచ్చేది. అందుకే కెనడా వైపు మన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. అమెరికా కంటే ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి గత 6-7 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపారు. ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా గణాంకాల ప్రకారం 2015 నుంచి 2024 వరకు ఏకంగా 13 లక్షల మంది విద్యా వీసాలు పొందారు. అమెరికా నుంచి భారతీయ విద్యార్థులతో పాటు మొత్తం 14 దేశాల వారిని తమ దేశానికి రప్పించుకునే ఉద్దేశంతో త్వరితగతిన స్టడీ వీసాలు ఇచ్చేందుకు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని కెనడా 2018లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ పథకాన్ని కెనడా రద్దు చేసింది. దీంతో కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దానివల్ల వీసాల జారీ బాగా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. మరోవైపు పలు విద్యా సంస్థలు ట్యూషన్ ఫీజులను దాదాపు 25% వరకు పెంచాయి. భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవలి కాలంలో సున్నితంగా మారడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కెనడా వెళ్లాలనే ప్రణాళిక వేసుకున్న వారు ఇతర దేశాల వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే ఫాల్ సీజన్లో ప్రవేశాలు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు విపరీతంగా పెరిగిన వలసలతో దేశీయంగా నిరుద్యోగం పెరిగిపోయింది. పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులు కెనడా జాబ్ మార్కెట్లోకి రావడంతో స్థానికులకు ఉపాధి కష్టంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న వలసలను నియంత్రించేందుకు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది చివరి నాటికి కెనడాలోని లక్షలాది మంది విదేశీయుల తాత్కాలిక పర్మిట్ల గడువు ముగియనున్నట్లు ట్రూడో సర్కారు వెల్లడించింది. దీంతో అనేక మంది స్వచ్ఛందంగా దేశం వీడుతారని అంచనా వేస్తున్నామని కెనడా విదేశాంగ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. సెప్టెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో దాదాపు 5 మిలియన్ల తాత్కాలిక వీసాదారుల గడువు ముగియనుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మౌలిక వసతులు తగ్గిపోతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల ముందు ట్రూడో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా తీసుకుంటున్న శాశ్వత తాత్కాలిక రెసిడెన్స్ సంఖ్యను వచ్చే 3 ఏళ్లలో గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. దీనికోసం కొత్త పాలసీలు ప్రవేశపెట్టింది. ఇది భారతీయులకు పెద్ద ఇబ్బందిగానే భావిస్తున్నారు. ఎందుకంటే కెనడాకు వలసల్లో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. శాశ్వత రెసిడెన్స్ లో 2022లో మొత్తం భారతీయులు 27% మంది ఉన్నారు. అయితే తాత్కాలికంగా పర్మిట్ పొందిన వారిలో భారతీయులు ఎంతమంది అనేది స్పష్టంగా లెక్కలు లేవు. పర్మనెంట్ రెసిడెన్స్ కు పర్మిట్లను 2025 కల్లా 5 లక్షల నుంచి 3.95 లక్షలకు తగ్గించాలని కెనడా ఇమిగ్రేషన్ కొత్త పాలసీలో పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని కామన్ ఇమిగ్రేషన్ కమిటీ ముందు కన్జర్వేటివ్ ఎంపీ టామ్ మియాక్ లేవనెత్తారు. దేశం నుంచి వెళ్లిపోయే వారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఎంపీ ప్రశ్నించారు. వీరిలో 7.66 లక్షల మంది విద్యార్థుల స్టడీ పర్మిట్ల గడువు డిసెంబర్ 2025 నాటికి ముగియనుందని, వారందరినీ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ట్రాక్ చేస్తుందా అని అడిగారు. దీనికి సమాధానమిచ్చిన విదేశాంగ మంత్రి మిల్లర్, కెనడాను వీడేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ మంది స్వచ్ఛందంగానే వెనక్కి వెళ్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కానీ తాత్కాలిక వీసాదారులంతా దేశాన్ని వీడాల్సిన అవసరం లేదన్నారు. అందులో కొందరు రెన్యువల్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటి గడువు 9 నెలల నుంచి 3 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉండిపోయే వారిపై చట్టపరమైన చర్యలకు సంబంధించిన అంశాన్ని CBSE పర్యవేక్షిస్తుందని తెలిపారు. కేవలం స్టూడెంట్ వీసాలను మాత్రమే కాదు, వలసలను కట్టడి చేయడానికి ట్రూడో ప్రభుత్వం ఒక్క వీసాల్లోనూ కోత విధించనుంది. వచ్చే 3 ఏళ్లలో శాశ్వతంగా తాత్కాలికంగా కెనడాకు వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శాశ్వత వీసాల సంఖ్యను 21% తగ్గించాలని నిర్ణయించింది. అలాగే 2026 నాటికి అంతర్జాతీయ విద్యార్థులు 10%, తాత్కాలిక విదేశీ వర్కర్లను 40% మేర తగ్గించాలని భావిస్తోంది.